ఈ ఉదయకాల సమయమున ఒక చక్కటి వర్తమానాన్ని మనము ఆలోచన చేసుకుందాం. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు అనే విషయాన్ని గురించి మనము కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. దేవుడు మానవులను తన యొద్దకు పిలుస్తున్నాడంటండి. బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం, నేను పిలవగా మీరు వినకపోతిరి. అంటే ఎవరు పిలుస్తున్నారంట? దేవుడే పిలుస్తున్నాడు. పాపాలు విడిచిపెట్టండి, నా యొద్దకు రండి, పరిశుద్ధులుగా జీవించండి. ఇది శాశ్వతమైన లోకము కాదు, ఇది తాత్కాలికమైన లోకము. మీరు ధరించుకున్న ఈ శరీరము శాశ్వతమైనది కాదు, మట్టిలోనికి వెళ్ళిపోతుంది, అది మట్టిగా కలిసిపోతుంది. ఇది శాశ్వతమైన జీవితము కాదు. నువ్వు సంపాదించుకున్నది, నీవు కూడబెట్టుకున్నది, నీవు బ్రతుకుతున్నది ఈ లోకమే శాశ్వతము కాదు. నా యొద్దకు రండి, నన్ను తెలుసుకోండి. నిజమైన జీవితం ఏంటో, శాశ్వతమైన జీవితం ఏంటో నేను చెబుతాను. నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నా కూడా మనుషులు ఏం చేస్తున్నారంటే వినట్లేదంటండి. ఏమంటున్నాడు? నేను పిలవగా మీరు వినకపోతిరి అంటున్నాడండి. అంటే దేవుడు పిలుస్తున్నాడా మనల్ని? అంటే పిలుస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకు పిలుస్తున్నాడంటే పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలుస్తున్నాడంటండి మనల్ని. నేను పరిశుద్ధిని గనక మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి అని పిలుస్తున్నాడంట. అంటే మనుషులు పవిత్రంగా లేరా అంటే పవిత్రంగా లేరండి. ఇప్పుడు మనం ఒక కూరగాయను కొంటున్నామంటే పాడైపోయిన కూరగాయను మనం కొంటామా? మనం వేసుకునే వస్త్రం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మనం తినే ఆహారం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. మనం త్రాగే నీళ్ళు ఎలా ఉండాలి? మంచిదై ఉండాలి. మనం తినే ఆహారము మంచిదై ఉండాలి. అంటే నువ్వు తీసుకునే ఆహారం మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు, నువ్వు త్రాగే నీరు మంచిదిగా ఉండాలని కోరుకుంటున్నావు, నువ్వు వేసుకునే బట్టలు మంచిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు, శుభ్రంగా ఉండాలని. నువ్వు ఎలా అయితే మంచి పదార్థం కావాలని కోరుకుంటున్నావో, మంచి వస్త్రం వేసుకోవాలని అనుకుంటున్నావో, మంచి నీళ్లు త్రాగాలని అనుకుంటున్నావో, దేవుడు కూడా అండి మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే మంచి పిల్లలు కావాలి, పవిత్రమైన పిల్లలు కావాలి, వాళ్ళను నేను బాగు చేసుకుంటాననే దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. ఆయన ఏమన్నాడు? లేవియ కాండం చూడండి. లేవియ కాండంలో ఆయన కోరిక చెబుతున్నాడు. 11వ అధ్యాయము 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి ఏమంటున్నాడండి, జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవుడు పాపం చేస్తాడా? చాలామంది అండి దేవుని గురించి మాట్లాడేటప్పుడు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే దేవుడే పాపము చెయ్యంది లేనిది మానవులమైన మనము పాపం చేస్తే ఏంటి అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడికే 3-4 భార్యలు ఉన్నప్పుడు తప్పు లేదు, కానీ నాకు భార్యలు ఉంటే తప్ప అంటారు. అసలు దేవుడు వివాహం చేసుకోవడం ఏంటి? దేవుడికి భార్య ఉండడం ఏంటి? ఈ భూ సంబంధమైన శరీరం ఆయనకి దేవునికి లేదు. దేవుడు అనగానే మనం అనుకున్నట్టుగా 2-3 భార్యలతో ఉండేవాడు కాదు దేవుడు. దేవుడు ఎవరో తెలుసా? పాపము లేనివాడు దేవుడు. పాపము చేసేవాడు కాదు దేవుడు. ఆయన మనలాగా భార్యలతో ఆయన ఉండడు. ఆయన ఆత్మ, పరలోకంలో ఆయన ఆత్మగా ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు అంటండి. పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడని అర్థం. అంటే దేవుడు పరిశుద్ధుడు అంటే ఖచ్చితంగా ముమ్మాటికి 100% ఆయన పరిశుద్ధుడు. మరి పాపులు ఎవరు అంటే మానవులు. భూమి మీదకి దేవుడు పంపితే ఆయన యథార్థతను, ఆయన పరిశుద్ధతను మనుషులైన వారు కల్మషం చేసుకున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే పాపులమైన మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని? నేను పరిశుద్ధుడను, నా కడుపును పుట్టిన మీరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలని కోరుకుంటున్నాడండి. అందుకని ఏమంటున్నాడు?
నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండునట్లు అంటున్నాడంటే దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడండి. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని మంచి పిల్లలు కావాలి, మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలని తల్లిదండ్రులైన వారు పిల్లల పట్ల కోరిక కలిగి ఉంటారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా వాడు చెడిపోవాలరా, వాడు నాశనం అవ్వాలరా అని కోరుకుంటాడు ఎవడ? మనమే మన పిల్లల్ని అలా కోరుకొనప్పుడు దేవుడు మన పట్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు తెలుసా? సేమ్ అదే మనసు కలిగి ఉన్నాడు. ఎలాంటి మనసు? నేను పరిశుద్ధిని కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, చెడ్డ మాటలు పలకకూడదు, పాపులుగా జీవించకూడదు అని దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా బ్రతకాలనుకుంటున్నాడండి. కానీ మనుషులు ఎలా ఉన్నారు ఇవాళ? నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దోపిడీ చేసేవాళ్ళుగా ఉన్నారండి వాళ్ళ సమాజంలో. చూసారా? మొన్నక్కడంట ట్రైన్లో ఏం చేశాడో తెలుసా? ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళిందంట. అక్కడే కాపు కాసి ఉన్నాడేమో, అలా వెళ్ళిందో లేదోనండి, పట్టుకున్నాడు, బలాత్కారం చేశాడు. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే పాపముతో నిండి ఉన్నారు. మొన్న జరిగిన న్యూస్ ఏంటంటే 4 ఆడోళ్ళు ఫుల్లుగా మందు తాగి ఒక అబ్బాయిని రేపు చేసేసారంట. ఇది విచిత్రంగా ఉంది కదా. అమ్మాయిలు ఫుల్లుగా త్రాగేసి పురుషునితో వ్యభిచారం అంటే బలాత్కారముగా పురుషుణ్ణి బలాత్కారం చేసి గ్యాంగ్ రేప్ చేసినట్టే ఇది కూడా, ఆడోళ్ళంతా కలిసి. అంటే పాపము ఎలా పెచ్చరిల్లిపోయిందో అనేది మీకు తెలియచేస్తున్నానండి. మనుషుల యొక్క అలవాట్లు చూస్తే చెడు అలవాట్లు అన్నీ కూడా ఒక మనిషిలో కనబడుతున్నాయి. అన్ని అలవాట్లు ఉన్నాయి ఇవాళ మనుషుల్లో. అంటే పాపం అనేది సమాజంలో ఎలా విస్తరించి ఉన్నదో అనేది మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇలా పాపముతో ఉంటున్న నా పిల్లలను నేను పరిశుద్ధులుగా మలుచుకోవాలని దేవుడంట పిలుస్తున్నాడంటండి. ఇక్కడికి పిలిచైనా నా పిల్లలను బాగు చేయాలని అనుకుంటున్నాడు. అందుకని ఇక్కడ మందిరానికి వస్తేనండి చుట్టా త్రాగకూడదు, మందు వేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు ఇలాంటి నీచ కార్యాలు చెయ్యడు. ఆయన ఇలాంటి చెడ్డ పనులు చెయ్యడు. మనుషులు చేస్తున్న పాపపు కార్యక్రమాలు ఆయన చెయ్యడు. కాబట్టి నా సన్నిధికి నా బిడ్డలను పిలిచి నేను పవిత్రులుగా మలుచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడంట. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ పాప కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చెయ్యడు. కాబట్టి ఇలాగైనా చెడిపోయిన సమాజాన్ని నేను మారుస్తాను అని ఆయన పిలుస్తున్నాడంట. అదే అంటున్నాడు కదా సామెతల గ్రంథంలో, నేను పిలవగా మీరు వినకపోతిరి. ఎందుకు వినట్లేదంటే వాళ్ళకి తెలుసండి, దేవుని దగ్గరికి వెళితే మా ఆటలు సాగవని సమాజానికి తెలుసు. తెలియక రావట్లేదు అనుకుంటున్నారా? తెలిసే రావట్లేదు సమాజం. దేవుని దగ్గరికి వెళ్తే మా ఆటలు సాగవని వారికి తెలుసు కాబట్టి వాళ్ళు రావట్లేదు. అక్కడికి వెళ్తే మోకరించాలి, అక్కడికి వెళితే మందు త్రాగకూడదు, అక్కడికి వెళ్తే బూతులు ఆడకూడదు, అక్కడికి వెళితే పాప కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి మేము అక్కడికి వెళ్ళకూడదని స్వతంత్రాన్ని కోరుకుంటున్నారండి మనుషులు. పాపాన్ని కోరుకుంటున్నారు మనుషులు. అందుకని ఏమంటున్నాడు ఆయన? నేను చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసి వేస్తిరి, నేను గద్దెంపక లోబడకపోతిరి. మనుషుల యొక్క పరిస్థితి ఇది. కాబట్టి ప్రేమన దేవుని వారలారా, మనం ఆలోచిస్తే మనుషుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని మనకు తెలియచేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎవరు అన్నప్పుడు చెబుతున్నాడు, నేను పరిశుద్ధుని కనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నేను పిలిస్తే నా యొద్దకు ఎవరు కూడా రావట్లేదు. పాపముతోనే మగ్గిపోయి బ్రతికి చనిపోవాలని ఆశతోనే జీవిస్తున్నారంట మనుషులు అంటండి. మేము ఇలానే బ్రతుకుతాం, మేము ఇలానే జీవిస్తాం, మేము ఇలానే జీవించి చచ్చిపోతామే తప్ప నీ దగ్గరకైతే మేము రామయ్య అని మాత్రం వాళ్ళు త్రోసి వేస్తున్నారంటండి ఆయన బోధ. దేవుడు చేతులు చాపుతున్నా కూడా పట్టించుకోవట్లేదు, నెట్టి వేస్తూ బ్రతుకుతున్నారంటండి మనుషులు. అందుకని వాళ్ళు ఈ నేరాలు,
అందుకనే ఈ అగత్యాలు, అందుకనే ఈ ఘోరాలు, అందుకనే ప్రతి చోట కూడా నీచ కార్యక్రమాలు మనకు కనబడుతూ ఉన్నాయి న్యూస్ పేపర్లో, టీవీల్లో. ప్రియమైన దేవుని వర్లారా, ఇంకొక మాట మనం చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. సంఘములోనికి వచ్చిన పిల్లలతో చెబుతున్నాడు. అంటే దేవుని సన్నిధికి వచ్చి మేము చక్కగా బ్రతకాలని అనుకుంటున్న పిల్లలతో చెబుతున్నాడు. అయితే చాలా మంది అండి సంఘానికి వచ్చిన తర్వాత కూడా ఎలా అయితే మునపటి జీవితాన్ని కొనసాగించారు, ముందు దేవుని దగ్గరికి వచ్చి మారనప్పుడు ఎలా అయితే బ్రతుకులు బ్రతికారో అలాంటి బ్రతుకులు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా బ్రతుకుతూ ఉన్నారంట. అలా బ్రతుకుతున్న వారితోనే దేవుడు మాట్లాడుతున్న మాట. మరలా త్రాగుతున్నారంటండి, మరలా వ్యభిచారానికి బానిసైపోయారంటండి, మరలా పాపం చేస్తున్నారంట, మరలా మందు తాగుతున్నారంట, మరలా బూతులు ఆడుతున్నారంట, మరలా అన్యాయం చేస్తున్నారంట, మరలా పాత జీవితాన్నే కలిగి బ్రతుకుతున్నారంటండి. ఒకసారి మనం మరలా 3వ వచనంలోనికి మనం వెళదాం. 3వ వచనం చదవండి. 3వ వచనం, మీరు పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వం అంటే తెలుసండి, పెళ్లి కాకుండానే స్త్రీ పురుషునితో కలవడం, లేదా పురుషుడైనా స్త్రీతో కలవడం, దీన్ని ఏమంటారంటే జారత్వం. జారత్వం అన్నమాట. అందుకనే ఇలా జారత్వం చేసే వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారంటండి. అందుకు కాదు, మీరు అలా బ్రతకడానికి కాదు, మీరు ఇలాంటి పనులు చేయడానికి కాదు మీరు సంఘానికి వచ్చింది. మీరేమనుకొని వచ్చారు సంఘానికి? మీరేమనుకొని వచ్చారు దేవునిలోనికి? పాపము చెయ్యకుండా బ్రతకాలనే కదా నువ్వు వచ్చింది సంఘానికి. పాత జీవితం అనగా దాన్ని అసహించుకునే కదా అది పాప జీవితం, అది మాకొద్దు అనే కదా దేవుని సన్నిధికి వచ్చింది. వచ్చిన తర్వాత మరలా ఇలా మీరెందుకు బ్రతుకుతున్నారు అని హెచ్చరిస్తున్నాడు. అంటే పరిశుద్ధులుగా బ్రతకడానికే కదా మీరు వచ్చింది. మరలా జారత్వం చేస్తున్నారేంటి, మరలా వ్యభిచారం చేస్తున్నారేంటి, మరలా మీరు ఇలా బ్రతుకుతున్నారేంటి అని ఆయన చెబుతున్నాడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అంటే చాలా మంది ఎలా బ్రతుకుతున్నారంటే దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని ఎరగని జనుల వలె బ్రతుకుతున్నారంట. ఎలా బ్రతుకుతున్నారంటే దేవుని దగ్గరికి వచ్చిన పిల్లలు కూడా దేవుడి గురించి తెలియని పిల్లలుగానే బ్రతుకుతున్నారంటండి. అన్యజనుల వలె బ్రతుకుతున్నారంట. అంటే అన్యజనులకి దేవుని ఆజ్ఞలు తెలుసా? తెలియవు. వాళ్ళకి నియమ నిబంధనలు అనేవి తెలుసు అంటే తెలియదు. దేవుడు మనకు తెలియజేశాడు మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించకూడదు, మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేది బైబిల్లో రాయించాడు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎలా బ్రతుకుతున్నారంట? అన్యుల వలె తమ జీవితాన్నండి మలినము చేసుకుంటున్నారంట, పాపానికి అప్పగించుకుంటున్నారంట తన జీవితాన్ని. అన్యజనుల వలె కాకుండా మనం ఎలా ఉండాలంటే, మనము దేవుని ఎరిగిన పిల్లలమైతే పరిశుద్ధులుగానే బ్రతకాలి తప్ప మనం అపవిత్రులుగా బ్రతకకూడదు. మనల్ని అపవిత్రులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా బ్రతకడానికి పిలిచాడు, కానీ మరలా పాపము చేస్తూ బ్రతకడానికి మనల్ని దేవుడు తన యొద్దకు పిలవలేదండి. అందుకని 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదంటే మనము పవిత్రులుగా బ్రతకడానికి దేవుడిని మనల్ని పిలిచాడు. దేవుడి యొక్క పిలుపు వెనక కారణం ఏంటో తెలుసా? మనము పవిత్రులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సంఘానికి వస్తున్నారు, పాపం చేస్తున్నారంటే దేవుణ్ణి ఇంకా వాళ్ళు ఎరగలేదని మనము గ్రహించాలి. అన్యజనుల వలె ఉన్నారని మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఇంకా దేవుని ఎరగని వారు. సంఘానికి వచ్చి కూడా పాపము చేస్తూ బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఇంకా దేవుని గురించి
తెలుసుకొనని వారని అర్థం. వాళ్ళు కూడా అన్యులతో సమానమని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు ఎందుకు వచ్చారు సంఘంలోనికి అంటే, పరిశుద్ధులుగా బ్రతకడానికి. పరిశుద్ధులుగా బ్రతకడానికి వచ్చిన వారు మరలా పరిశుద్ధులుగా బ్రతకకుండా ఉంటేనండి ఒక అద్భుతమైన సామెతను జ్ఞాపకం చేశాడు. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుండి చదువుదాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దేవుడు పిలిచింది పరిశుద్ధులుగా బ్రతకాలని. పరిశుద్ధతను విడిచిపెట్టేసి మరలా పాపంలోనికి వెళ్ళిపోతేనండి మన స్థితి ఏమైపోతుందో తెలుసా? ముందున్న స్థితి కంటే మరలా చెడ్డదైపోతుందని మాట్లాడుతూ దాన్ని కంటిన్యూగా చెబుతున్నాడు 21వ వచనంలో. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని, అనుభవపూర్వకంగా అంటే ఏంటి? ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో సమస్తమును తెలుసుకొని, ఏది పాపమో ఏది పాపము కాదో సమస్తమును తెలుసుకొని కూడా పాపం చేస్తూ బ్రతుకుతేనండి ఏమంటున్నాడు తెలుసా? తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, చూడండి, పరిశుద్ధులుగా బ్రతకడానికి దేవుడు పిలిచాడని మనం ఒక ఆజ్ఞను చదివాము కదా, దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక విండుటే వారికి మేలు అని మాట్లాడుతున్నాడు. ఇదంతా ఏంటంటే, అసలు మీరు దేవుని సన్నిధికి వచ్చి ఇలా ఆయన స్తుతిస్తూ పాపము చేస్తూ బ్రతకడము కంటే అసలు దేవుని ఎరగకుండుంటేనే మేలు, అసలు దేవుని ఆజ్ఞను తెలుసుకోకుండానే ఉంటేనే మేలు అని మాట్లాడుతున్నాడు అని చెప్పి కిందకి వచ్చేసరికి ఏమంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అని మాట్లాడుతున్నాడు. నిజమే కదా, కుక్క తిని వాంతు చేసి మరలా తింటది. సేమ్ క్రైస్తవులమైన మన పరిస్థితి కూడా ఎలా ఉందంటే, పాపాన్ని విడిచిపెట్టేసి వచ్చి మరలా పాపము చేస్తున్నామంటే మనం కూడా ఎలాంటి వారము? కుక్క లాంటి వారం అని చెబుతున్నాడు. పంది మరలా బురదలోనికి వెళుతుంది, ఒకవేళ దాన్ని మరలా కడిగినా కూడా మరలా బురదలోనికి వెళ్ళి మరలా దొరులుద్ది. సేమ్ ఇవాళ క్రైస్తవుల పరిస్థితి కూడా అదే. దేవుడు మనల్ని దానికి కాదు పిలిచింది, పరిశుద్ధంగా బ్రతకడానికి మనల్ని పిలిచాడు. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా బ్రతకాలి. నేను పవిత్రుడును, మీరు పవిత్రంగా బ్రతకాలి. ఎందుకంటే మీరు నా పిల్లలు. పాపముతో మీరు బ్రతికి చనిపోతేనండి మీరు నరకంలోనికి వెళతారు. ఎందుకంటే పాపులకు పరలోక రాజ్యములో చోటు లేదని ఆయనే చెప్పాడు. పాపులకు పరలోకములో చోటు లేదు, పాపులకు పరలోకంలో అవకాశం లేదు. కాబట్టి పాపము లేకుండా ఈ భూమి మీద మనం బ్రతికితేనే పరలోకంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. అందుకేనండి చాలా ప్రయాసపడుతున్నాడు మన కోసం. కుక్క ఎలా అయితే వాంతి చేసి మరలా తింటుందో, పంది ఎలా అయితే బురదలోనికి వెళ్ళిపోయి మరలా కడగబడిన తర్వాత మరలా బురదలోనికి వెళ్ళిపోతుందో, మన పరిస్థితి కూడా సంఘములోనికి వచ్చిన తర్వాత అలా ఉండకూడదు. అన్నీ తెలిసినా కూడా మనం మరలా పాపం చేస్తూ జీవించకూడదని ఒక హెచ్చరిక మాటలు చేస్తున్నాడండి దేవుడు. కాబట్టి ప్రేమన దేవుని వల్లారా, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు ఆ దేవుడు. కాబట్టి మన పవిత్రతను మనం కాపాడుకోవాలి, అంతే కదండి. మనం ప్రయాణం చేస్తున్నామంటే ఎలా పడితే అలా మనం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతే, రోడ్డు మీద నా ఇష్టం వచ్చినట్టుగా బండి నడిపేసుకుంటూ వెళ్ళిపోతానంటే నువ్వు కాపాడుకున్నట్టు కాదు కదా. ఇవాళ ఆరోగ్యం విషయంలో కూడా చాలామంది జాగ్రత్తలు పాటిస్తారండి, భద్రత పాటిస్తారు తెలుసా. చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కాపాడుకునే వాళ్ళు లేరా? చాలా జాగ్రత్త కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. అలానేనండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే పవిత్రతను కాపాడుకోవాలి.
అపవిత్రంగా మనం బ్రతకడానికి రాలేదు దేవుని దగ్గరికి. కాబట్టి మనం కూడా మన పవిత్రతను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మన యొక్క పవిత్రతను మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు ఆ కాపాడుకున్న తర్వాత అండి మనం పవిత్రంగా ఉంటే దేవుడు ఉన్న చోటుకి మనం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దేవుని కొరకు సొంతంగా మనం బ్రతకాలి. మన ఆత్మను మనం పరలోకానికి చేర్చాలి అంటే మనం భూమి మీద దేవుడు చెప్పినట్లుగా బ్రతకాలి. కాబట్టి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు? పరిశుద్ధంగా బ్రతకడానికి పిలిచాడు. అపవిత్రులుగా మనం బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు.